ఈసారి వర్షాకాలము ముందే వస్తున్నట్టుగా ఉందండి. రానున్న రోజుల్లో కూడాను వర్షాలు ఎక్కువగా ఉంటాయని మనకి వాతావరణ శాఖ వారు కూడా చెప్పారండి. వర్షాకాలంలో కామన్గా వచ్చే ప్రాబ్లము ఫ్లూ జ్వరాలు లేదా వైరల్ జ్వరాలండి. వాటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను డాక్టర్ ఉమాశంకర్, ఫిజిషియన్. జనరల్గా ఫ్లూ జ్వరాలు కానీ వైరల్ జ్వరాలు కానీ ఎక్కువగా శ్వాసకోశ నాళాలకి ఎఫెక్ట్ అవుతాయండి. అంటే రెస్పిరేటరీ సిస్టము. రెస్పిరేటరీ సిస్టంలో 2 భాగాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటాము. అంటే గొంతు పై భాగాన ముక్కు, సైనస్ వాటిలో ఇన్ఫెక్షన్ కనుక వస్తే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము. రెండో భాగము ఊపిరితిత్తులండి, లంగ్స్ అంటాము. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా 90% అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో వీరిలో జ్వరంతో పాటు ముక్కులోంచి కారుతూ ఉండటం, ముక్కులో బ్లాక్ అవుతూ ఉండటం, గొంతు నొప్పి, కొన్ని రోజుల పాటు దగ్గు ఉండటం వల్ల గొంతు వాయిస్ కూడా మారిపోతూ ఉండటం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాము. సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే విపరీతమైన తలనొప్పి కూడా వస్తూ ఉంటుందండి. కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్ పై భాగం నుంచి ఊపిరితిత్తులు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. వారికి ఛాతీ టైట్గా ఉండటము, పిల్లి కూతలు సమస్య కనుక ఎక్కువగా ఉంటే ఆయాసం కూడా వస్తూ ఉంటుందండి. ఎక్కువ శాతము చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయండి. జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ వాడటము, లేదా జలుబు ఎక్కువగా ఉంటే యాంటీహిస్టమిన్ బిళ్ళలు వాడితే 80-90% వరకు సరిపోతుంది. అట్లా కాకుండా జ్వరం 3 రోజుల నుంచి 5 రోజుల కంటే ఎక్కువగా ఉన్నా, లేదా కళ్ళలో బాగా పచ్చగా పడుతూ ఉన్న యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది. ఒకవేళ ఆయాసం కనుక బాగా పెరిగిపోయి ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ ఉంటే చెక్ చేసుకుంటూ ఉండాలండి. సాచురేషను 95 కంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలండి. ఒకవేళ కనుక సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రే కానీ చేయవలసి ఉంటుంది. బ్లడ్ టెస్ట్లలో మనం చూసుకోవాల్సిన మెయిన్ కౌంట్స్ చూసుకోవాలండి. నార్మల్గా 4000 నుంచి 10,000 వరకు ఉంటాయి. అంతకంటే ఎక్కువగా ఉంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది అనుమానం పడాలి. సాచురేషన్ కనుక తక్కువగా ఉండి సిమ్టమ్స్ ఎక్కువగా కనుక ఉంటే ఎక్స్రే కూడా తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్స్రేలో కూడాను మనకి తీవ్రత తెలియదండి. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి తీవ్రతను బట్టి టాబ్లెట్స్ రాయటము, లేదంటే అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము చేయవలసి ఉంటుంది. నిమ్ము వల్ల మెయిన్గా కాంప్లికేషన్స్ చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీసు, దీర్ఘకాలికంగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము ఉన్న వారికి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా లాగా మారకుండా ఉండాలి అంటే పెద్దవాళ్ళలో కూడాను వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నిమోకోకల్ వ్యాక్సిన్ 1, 2 స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అండి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాము. ఈ 2 వ్యాక్సిన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి వ్యాక్సిన్స్ తీసుకుంటే వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.